నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? చలో ఇక నేనైతే బేఫికర్గున్నా. ఇక ఇవాళ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూసేయండి. అయితే ఇంకా ఒకటి ముచ్చట్లా నడుచుకుందాం. ఇయాల రేపు మంచిగుంటలేదు మన దగ్గర కాలం. మస్తు పరేషాన్ అవుతున్నారు ముచ్చటిన జనం. ట్యాంక్ బండ్ దగ్గరికే ఎక్కువ వస్తున్నారంట పబ్లిక్. దాని పక్క పొంటి ఉన్న చెత్తను చూస్తే జనాలు అయితారేమో అవాక్కు. మార్కెట్లకు వచ్చినాయి ఏటీఎం మందు మిషను. మందు బాబులకు ఇది ఒక్క మంచి న్యూస్. తెలంగాణలో మస్తుగా నడుస్తున్నాయి రాజకీయాలు. జర ఎందుకైనా మంచిది భద్రంగా ఉండరు ఓ జనాలు. నేను వస్తే ట్రాఫిక్ ఆపొద్దు అని అంటున్నాడు కర్ణాటక సీఎం. మా సారు కూడా గిట్లుంటే మంచిగా ఉండని అంటున్నారు జనం. తెలంగాణలో మస్తు అమ్ముడు పోతున్నాయి చల్లని బీర్లు. జర చూసుకొని తాగుండ్రి ఓ మందు బాబులు. ఇగో ఇలా వార్తలు షురూ చేయంగానే మొదగాలనే ఈ ముచ్చట చెప్తా అని మీకు మాగా ఎరికేలే. మళ్ళా మనం ఆ ముచ్చట గురించి మాట్లాడుకోవాల్సిందే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏందో ఏమోరా నాయనా, ఇది ఏ కాలం అసలు? ఎండాకాలమా లేకపోతే వానాకాలమా? అది కాకపోతే చలికాలమా? అసలు ఇది ఏ కాలం ఏంది మీకు సమజైతలేదా? మా గుడగట్లనే ఉన్నది గాని మొన్న చూస్తేనేమో పొద్దెల్లా దంచి కొట్టింది ఎండ, మళ్ళా నిన్ననేమో ఉన్న పలంగా సంపి కొట్టింది గా గాలివాన. అసలు మన దగ్గర ఏమైతాందన్నట్టు జర ఓపిక పట్టి మేం చెప్పేది ఒక పారి చెవులేసుకోండ్రి. అరే అరే ఏం కాలమో ఏమోరా నాయన, అస్సలు సమాజం పాడైతలు. అరే ఏందరా ఏమోరా నాయన, అగో ఎప్పుడు ఎండలు కొడితే ఎప్పుడు వానలు పడితే తెలిసి పాడైతలేదు. కాలంలో నమ్మేటట్టు లేదు. అగో పోయిన వారం మొత్తం వానలు దంచి కొట్టినాయి. ఇక మొన్నటి సంది పొద్దుగల 10 కథం నీ అక్క ఎండ ఏం కొట్టుడు కొడుతుంది పొండ్రి. ఎందుకైనా మంచిది ఓ జనాలు జరగా బయటికి పోతున్నప్పుడు జర బరువు అనుకోకుండా ఒక మంచినీళ్ళ బాటిలు, ఎండ దెబ్బ తగలకుండా జర తలకేమైనా కట్టుకొని పోండ్రి. ఇక మరి పట్టణంలో కొలువు పోయేటోళ్ళు అయితే జరకి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక షాపింగ్ మాల్ లాంటి ఏదైనా పనులు ఉంటే మాత్రం జర సాయంత్రం చల్లబడ్డాక పోండ్రి. ఇక మరి ఎండాకాలం అసలే జర్ర ఇంత గొంతుల మరి ఏమైనా చల్లదనం లేకపోతే ఆగమాగం అవుతుంటది పానం. అందుకోసం ఇంకా రోడ్ల పాంటే పక్కకున్నాక నిమ్మరసం జ్యూసులో ఏమైనా తాగుండ్రి. గట్లనే జర్ర అప్పుడైనప్పుడే నీళ్ళు కూడా తాగుండ్రి. ఇక మొత్తానికి మేము చెప్పుకోదలుచుకున్న ముచ్చట ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్న కాలంకు జర మనం అంటే నోరు ఉన్నది కాబట్టి అదో ఇదో చెప్పుకుంటాను తీర్చుకుంటాను. కనుక బయట మూగజీవులో చూస్తే మాత్రం వాటి తిప్పలు కోసలు ఎవరో చెప్పుకోలేని తీరుకున్నాయి. ఓ పబ్లిక్ జర వాటి కూడా ఏమన్నా నీళ్లు పెట్టుడో అయితే బువ్వ పెట్టుడో జర దగ్గర తీసుకున్నాడు అరుసుకొని చేయండి. అది కూడా జర మంచి ఆలోచన అని చెప్తున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇగో వార్త షురూ చేసే ముందే చెప్తాన్నాం, ఇప్పుడు మేం చెప్పబోయే ముచ్చట మేం రాసిన వార్త కాదు గాని పబ్లిక్ అనుకుంటా అంటే ఇన్నాం. ఇక మంచైనా చెడైనా ఏది ఏమైనా ఈ వార్త గురించి జరింతసేపు మనం మాట్లాడుకోవాల్సిందే. గట్లనే లీడర్లు కూడా ఓ పరి ఆలోచన చేయాలి. గట్లనే గిట్ల మంచున్నది జరింత చెడిగిట్లున్నది అనుకోరి. ఇగో మొత్తానికి పబ్లిక్ మీకు చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే, ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే, ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గర చూసుకుంటే గదేనుల్లా మన ట్యాంక్ బండ్ దగ్గర అటు చూస్తేనేమో ఇంద్రభవనం లెక్క కనబడే కొత్త సచివాలయం, మళ్ళా ఇటు చూస్తేనేమో ఆకాశానికి అందినట్టు పెద్దగా అంబేద్కర్ సార్ విగ్రహం. గట్లనే అటు చూస్తేనేమో మన అమరవీరుల స్తూపం, మళ్ళా జర ఇంతసేపు అటు నడుచుకుంటా పోతే హుస్సేన్ సాగరు, నడి మధ్యలో బుద్ధుని విగ్రహం. ఇగో ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఆడ. గట్లనే ఇప్పుడు మన పట్నంకి వచ్చిన వాళ్ళు ఏమైనా చూడాలన్నా, గట్లనే జర ఇంతసేపు అట్లా ఖుషి కావాలన్నా చక్కగా ట్యాంక్ బండ్ దగ్గరికే రావాలి. గంత మంచిగా ఉన్నది మన ట్యాంక్ బండ్ ఇప్పుడు. మరి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అస్సలు ముచ్చట ఏందంటే, అంత మంచిగానే ఉన్నది గాని ఇప్పుడుగా ట్యాంక్ బండ్ దగ్గర మంచిగా ఉండగానే సరిపోయిందా సార్లు? జరగా పక్క పొంటున్న ఇండ్లు, గట్లనే పట్నం నడి మధ్యలో ఉన్న ఇండ్లు, మురికి కాలువలు, ఎడ చూసినా రోడ్డెమ్మటి గుంతలు, పబ్లిక్ తీరని గోసలు. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి.
అయ్యో సార్లు మీరు అభివృద్ధి పనులు చేయలేదని మేమెన్నడూ అనం గాని చేసేది ఏదో పురాగా చేసి జన పబ్లిక్ ను అరుచుకోని లీడర్లని అంటుర్రు ముచ్చటిన్న నెటిజన్లు. ఇప్పుడు గా బ్రేక్ ముందు ఏం చెప్తాముల్లా? ఏమున్నది, ఏమైనా ఒక మంచి వార్త చెప్పుకుంటాం గంతే కదా. చలో ఇవాళ కూడా మీ కొరకు ఒక్క మంచి ముచ్చట కాదులే, మీ కొరకని కాదు గాని మందు బాబుల కోసం ఓ మంచి ముచ్చట పట్టుకొచ్చినాం. అయ్యో మరి గిది కూడా ఒక వార్తనేనా అని ఆలోచన చేయకుండ్రి. ఓ 3 నెలల కింద ఏటీఎం బంగారం మిషన్ చూసినాం. గట్లనే మొన్న ఓ వారం కింద ఏటీఎం బిర్యానీ మిషన్ కూడా చూసినాం. ఇక 10 రోజుల కిందనే ఏటీఎం సంచుల మిషన్ కూడా చూసినాం. ఇక ఇప్పుడు మనం చూడాల్సిన మిషన్ ఇంకోటి మార్కెట్ లోకి వచ్చిందిలా. చలో ఇక ఆలస్యం చేయకుండా గా వార్త ఏంది చూసేయండి. మొన్నటి దాకానేమో ఏటీఎం బిర్యానీ చూసినాము, హైటంక మళ్ళీ ఏటీఎం బంగారం కూడా చూసినాము. ఇక మొన్న 10 రోజుల కిందట ఏటీఎం సంచులు కూడా అన్నట్టు. ఏటీఎం మిషన్లు ఇక ఇంతకుముందుకు ఏటీఎం అనగానే గంటలకి పైసలు తీసుకునే వచ్చేట్టు మన అందరికి ఎరకైంది. కానీ ఈ నడుమ ఏటీఎం మిషన్లు అన్నప్పుడు ఇక గంటల నుంచి జర వస్తువులు గట్లనే బంగారము సంచులు కూడా బయటకు వెళ్తున్నాయి. గట్ల పెరుగుతున్నది ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ. ఇక్కడ మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏంటంటే గిడ చూడరు, గిడ ఏమైనా మిషన్ కనబడుతుంది దానివల్ల మిషనే కడితే గన్న మందు సీసాలు ఉంటాయని అంటున్నారులే. గది మిషనే గన్న ఉన్నాయి కూడా మందు సీసాలే. ఇప్పుడు ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇదంటే ఏటీఎం మందు మిషన్ అంట. అంటే ఇక గిట్లా కార్డు పెట్టి ఇక కథం గట్ల మనకి ఏ మందు కావాలో గది చూసుకోవాలన్నట్టు. ఇక చూసుకొని ఇట్లా సెలెక్ట్ చేయగానే కథం గది గంటలకి వెళ్ళి బయటకు వెళ్తుంది అన్నట్టు. వెళ్ళంగానే అలా నుంచి పైసలు అన్నా పెట్టాలి, లేకపోతే ఆన్లైన్ నుంచి పైసలు అన్నా అలా పంపించాలన్నట్టు. పంపించగానే బాటిల్ సీసా బయటకు వస్తుంది. అరే వా మంచిగా ఉన్నది కదా ఈ ఉపాయము. ఇక మొత్తానికి మొచ్చటంతా ఎక్కడైందంటే ఒక తమిళనాడు దగ్గర అయిందట. ఇవాళ రేపు ఈ వైన్ షాపులలో మస్తు పబ్లిక్ గంటల కొద్ది మస్తు నిలబడుతున్నారు, గట్లనే మస్తు పరిశాన్ అవుతున్నారు. అక్కడ మందు బాబులకు ఎటువంటి తిప్పలు ఉండదు, గట్లనే ఎట్లాంటి తలకాయ నొప్పి కూడా ఉండదు అని చెప్పేసి తమిళనాడు సర్కార్ ఇట్లా ఉపాయం చేసిల్లు అన్నట్టు. అరే వా ఏమన్నా ఉన్నదా చూసిన రోజుల్లో జమానా ఏ తిరగబోతున్నదా? అరే వా ఏం టెక్నాలజీ ఏమో అని ఇక ఆఖరికి మందు బాబులకు కూడా ఇది మంచి వార్తని చెప్పుకోవచ్చు. పోర్రి ఇప్పటి నుంచి మందు బాబులు లైన్లలో నిలబడి ఉండదు. కథం దూపాయిందంటే కథం ఏటీఎం మిషన్ చూసుకున్నాడు, గడికి పోయి మందు సీసాలు తీసుకున్నాడు. అరే వా మంచిగా ఉన్నది ఫోన్ అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇప్పుడు ఈ వార్త మన సోషల్ మీడియాలో మస్తు చిక్కలు కొడుతుంది. చలో ఇక బిరేక్ అయిపోయింది కదా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూసేద్దాం పాండ్రి. ఒక నెల రోజుల ముందు చెప్పినాం, పోయిన వారం కింద ఓసారి చెప్పినాం, మొన్న 3 రోజుల కింద చెప్పినాం, నిన్న చెప్పినాం, మళ్ళీ ఇయ్యాల కూడా ఒకసారి చెప్తాం. అయ్యో అంత చెప్పినాం గాని అస్సలు ముచ్చట చెప్పలేదు కదా. రాజకీయ ముచ్చట కదా, ఏదో ఒకటి గమ్మత్తున్నదిలే. రోజులు దగ్గర పడతాన్నాయి, లీడర్ల ఆలోచనలు మారుతాన్నాయి. మొత్తానికి పబ్లిక్ చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే గిట్ల కాదు గాని ముందుగా మీరు ఈ వీడియో చూడుర్రి, ఈ ముచ్చట గిట్లినుర్రి. అటెంకా అస్సలు ముచ్చట ఏందో మనం అరుచుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి సురైనట్టే ఇక రాజకీయ నాయకుల ప్రజలు ఇంటి పాట వచ్చినట్టే. ఎన్నికలకి ఇంకా 8 నెలలు గడువు ఉన్నది. అయితే ఇప్పటి నుండే మన రాజకీయ పార్టీ లీడర్లు ఇక అది చెప్తాం ఇది చెప్తాం అని ప్రమాణాలు చేసుకుంటా ఓటర్లు ఎక్కువ ఉన్న కులాలను ఆకట్టుకునేందుకు స్కెచ్లు ఎత్తున్నారు. అయితే ప్రతి ఎన్నికలకు ఏదో ఒక ప్లాన్ తో ముందే పోయే మన పార్టీలు ఈసారి మాత్రం బీసీ కులాల పైకి గాలి మళ్ళినట్టు అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక్కడ మనం ఓడిసారి ప్రధాని కావని కూడా బీసీ కారణమని, బీసీలకు ముఖ్యమైన పదవులు కంటే ఎక్కువ సీట్లను కూడా ఇంకా ప్రత్యేకమైన పథకాలు ఇస్తున్నట్లు కూడా సమాచారం అట. ఇక ముచ్చటంతా కట్టుంటే ఈ ముచ్చట భారీ నుండి ఇక మన బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ పైకి దారి మళ్ళినట్టు ఏం చెప్పుకోవచ్చు. గొల్లన్నల కోసం గొర్రెల పథకము, దళితుల కోసం దళిత బంధు, గౌడన్నల కోసం చెట్టు పన్ను రద్దు, ఇంకా తాటిచేర్ల పై నుండి పడితే ఎక్రేషియా, ఇక పద్మచారి కోసం చేనేత రుణమాఫీ, చేనేత బంధు వంటి పథకాలు తెచ్చింది మన బీఆర్ఎస్ కథ. ఇక మొత్తాన్ని చూసిన రోజులకి వీళ్ళ కథ ఎట్లున్నాయో ఏ తిరుగున్నాయో మంచిగానే ఉన్నది అని చెప్పిన మాటలన్నీ చేసేటట్టుగా లేవు కదక్క. ఈ పార్టీలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా మాకు ఓట్లేస్తే మేము ఇది చేస్తాం, మాకేస్తాం మేము గది చేస్తాం అని చెప్పుకుంటా పోతారు. కానీ ఆఖరికి మరి అవన్నీ టమాటలయ్యేటట్టే ఉన్నాయి కదా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఏమంటారు? ఈ
ముచ్చట జర లేటుగా చెప్తాన్నామని పరేషాన్ కాకుండ్రి. ఇవాళ చెప్పుకున్నా మళ్ళా రేపు చెప్పుకున్నా ఎల్లుండి చెప్పుకున్నా ఎప్పుడు చెప్పుకున్నా ఈ వార్త లేటెస్ట్ వార్త అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇప్పుడు మన దగ్గర సీఎం సారు ఇట్లా బయటికి వస్తుండే పబ్లిక్ ఎంతసేపు రోడ్ల మీద నిలబడతారులా? అయ్యో ఉత్తగానే అడుగుతానా, జర చెప్పరా అదుర్రి. ఎంతంటే ఏం చెప్తాం, ఓ పారి అర్ధగంట పడుతుంది, ఇంకో పారైతే జర ఇంతసేపు అటు ఇటు అవుతుంది అనుకోర్రి. మరి ఈ ముచ్చటంతా గిప్పుడెందుకు చెప్తున్నానే కదా సోచాయిస్తున్నారు. చలో ఇక ఆలస్యం చేయకుండా ఈ ముచ్చటి నుర్రి. సీఎం సార్ అంటే సీఎం సార్ పోండ్రి. అబ్బా 3 రోజులకే సీతప్ప సార్ మస్తు ఫేమస్ అయిపోయింది ఇప్పుడు మన దగ్గర. మరి ఇక్కడ మళ్ళీ ఏమైంది, ఏం కథ అని పర్సన్ కాకుండ్రి. ఇప్పుడు సిద్ధప్ప సార్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇక మొదగాలనే మళ్ళీ నేను రోడ్డు పంట వస్తే ఇట్లా బండ్లను ఆపనే అవ్వద్దు. గా బండ్లతోనే నడుమ నేను కూడా పోతా, అంతే తప్ప నా కొరకు పబ్లిక్ని మాత్రం మస్తు తిప్పలు పెట్టడు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసుకుంటూ వచ్చేసిండు. ఇట్లా సిద్ధప్ప సార్కి మాట అనగానే అక్కడ ఉన్న పబ్లిక్ గట్లనే వాళ్ళు వీళ్ళు మాత్రం మస్తు ఖుషి అయిపోయారు. గట్లనే ఆర్డర్ పోలీస్ సార్లకు ఏమంటే ఏనే చేసిండు. కానీ ఒక దగ్గర చూసుకుంటే మాత్రం ఒక సీఎం సార్ వస్తున్నాడని కథం అంబులెన్స్ లాగినా పబ్లిక్ మస్తు తిప్పలు పడ్డా, గంటల కమాన ట్రాఫిక్ అయిపోయినా కూడా మస్తు పట్టించుకోరు పోలీసులు. వాళ్ళదేమున్నది, సీఎం సార్ కథం వచ్చిందంటే మమ్మల్ని చూస్తే మస్తు మెచ్చుకుంటాడు అని చెప్పేసి కథం అప్పుడప్పుడు అంబులెన్స్లో కూడా ఆపుతారు. కానీ ఇక్కడ చూడుర్రి, గిట్లా ఆపనే ఆపొద్దని చెప్పేసి ఉన్న ముచ్చట ఉన్నట్టే చెప్పేసాడు పోలీస్ సార్లకు సీఎం సారు. సిద్ధరామయ్య సార్ చేసిన ఆలోచన చూసి చాలా మంది సీఎంలు నవ్వుకుంటున్నారు ఏమో తెలియదు. కానీ సీఎం కాగానే పెద్ద పెద్ద కార్లు కొనాలి, గట్లనే కాన్వాయిలు పోవాలి, మళ్ళీ పబ్లిక్ నేను వస్తున్నానంటే మస్తు ఆలోచన చేసి రోడ్డు మీద ఆగాలని అనుకుంటారు. కానీ ఇక్కడ సీఎం సార్ని చూస్తే మాత్రం ఇక పక్క రాష్ట్ర సీఎంలు కూడా జర ఆలోచన చేసినట్టుగానే ఉన్నది. కానీ ఏదేమైనా ఇట్లా పబ్లిక్ కోసం ఆలోచన చేసి కదా సారు. మీ ఆలోచన కట్టండి, మీ సేవ పబ్లిక్ ఎప్పుడు గీతిరేనే ఉండాలని చెప్పేసి మస్తు మంది అంటున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ వార్త మన కర్ణాటక దగ్గర గట్లనే తెలంగాణలో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఏదేమైనా సీఎం సార్ సూపర్ ఫోన్ మంచిగా ఆలోచన చేసిండు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మన దగ్గర యూత్ పోరగాళ్ళు ఏమైనా ఫాస్ట్ ఉన్నారా? కష్టం ఒక అంద అయితే ఫలితం ఇంకో గంద అన్నట్టుగానే ఉన్నది పోండ్రి. అయినా అంటే అనొద్దు గాని ఈ తీరుగా అసలు అమ్మకాలు ఎట్లయితాని అన్నట్టు, అసలు ఎట్లయితున్నట్టు అని అడుగుతాన్నా. మరి ఇక్కడ అస్సలు మంచేంది చెడేంది, గింతగా మామదాన్ని సర్కార్కి ఎందుకు ఇస్తా అన్నట్టు. చలో ఇక ఇవన్నీ కాదు గాని ఆలస్యం చేయకుండా ఈ ముందుగాల ఈ వార్త చూడుర్రి, అటెంక అస్సలు ముచ్చటేందో మాట్లాడుకుందాం, ఓకేనా? ఏహపో, మన తెలుగు రాష్ట్రంలో ఏ పండుగ చేసినా దాంట్లో మందు మాత్రం ముందుంటది. మందు లేకుండా అసలు పెళ్ళైనా పండుగైనా ఆఖరికి ఏవైనా దావతులున్నా గంట్ల మందు లేకపోతే అసలు చిందే బుద్ధి కాదు. గట్లుంటది మరి మందంటే. అయితే మరి ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే మే నెల ఒక్కటే నెలల 4.5 కోట్ల బీర్ల అమ్మకాన్ని పోయింది మన తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఒక్క నెలల కేవలం బీర్ల అమ్మకాలతోని సర్కారుకు 5,082 కోట్ల ఆదాయం వచ్చిందన్నట్టు. ఇక మే నెల అంటే పెళ్లిల నెలాయే, అందుకే ఏమో అంతగానో లాభం వచ్చింది సర్కారుకు. ఇంకా 2 నెలలు బీర్ల లాభం బాగానే ఉందని అధికారులు చెప్తుండ్రు. అయితే బీర్ల అమ్మకాలల్లా నల్గొండ జిల్లా మొదట్ల స్థానం ఉంది అంట, గట్లనే తర్వాత కరీంనగర్ అంట. ఎండాకాలం కదా, మందు బాబులు చల్లగుంటదని నీళ్లు తాగుడు ఆపేసి మందు తాగుతురు పోండ్రి. గందుకే గింత ఆదాయం వస్తుంది. ఎంత పెళ్లిలో సీజన్లు అయినా గాని గంత ఆదాయం ఉంటదా అనుల్లా? మందు బాబులు జర చూసి తాగుండ్రి బీర్లు, లేకుంటే ఖరాబ్ అయితే మీ కడుపులున్న అవయవాలు. సర్కారోళ్ళకి ఏంది, వాళ్ళు అమ్ముతూనే ఉంటారు, ఆదాయం ఉంటది కాబట్టి. జర ఎక్కువ తాగి పారం మీదకి తెచ్చుకోకండ్రి, అసలే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఎట్లున్నాయి అంటే అదర్శన్స్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయిలే. చలో రేపటి వార్తలలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.